రైట్. సో ఫర్దర్గా మన క్యాంపెయిన్ బెటర్గా పర్ఫామ్ చేయాలంటే ఫ్యూ థింగ్స్ మనం అబ్జర్వ్ చేయాలి. అందులో సిటిఆర్ అంటే ఏంటండి? క్లిక్ త్రూ రేట్. క్లిక్ త్రూ రేట్. ఓకే, సెకండ్. క్లిక్ త్రూ రేట్. ఇంతకంటే ముందు మనకు ఏమేమి ఉంటాయి? ఇంప్రెషన్స్ కదా, క్లిక్స్. ఇంప్రెషన్ అంటే ఏంటండి? ఆ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మన మన యాడ్ ఎన్నిసార్లు అపేర్ అయినా How many people is seeing our ad? యా, మన యాడ్ కనిపించిందంటే ఇట్స్ ఇంప్రెషన్. ఓకే ఓకే, వెదర్ 10 people have seen, 20 people have seen, that's called impression. Click means Actually clicked on our ad. they clicked on the ad, they come to the website, that is called click. Click through rate అంటే Clicks by impressions into it. number of clicks by Number of impressions. into 100. ఓకే, ఇది క్లిక్ త్రూ రేట్ ఫార్ములా. ఇలా మొత్తం మ్యాథ్స్ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కడా కూడా మీరు ప్రాక్టికల్గా చేయరు, కానీ ఇది నాలెడ్జ్ ఉందనుకోండి, ఇట్స్ గుడ్ ఫర్ యూ. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఒక ఏ అండ్ బి, నేను పెద్దగా చేస్తాను మళ్ళీ దానిలో. మ్యాక్ యూజ్ చేస్తున్నా, మన విండోస్ అయితే చాలా బెటర్. ఇది వేస్ట్. ఇది ఇట్లా పెట్టినాం, ఏ ఒకటి బి ఒకటి అండ్ బి ఇంప్రెషన్స్. ఓకే, ఇట్లానే వేద్దాం. బి పైన ఫార్ములా పెట్టుకుందాం. ఇంప్రెషన్స్, క్లిక్స్, క్లిక్ త్రూ రేట్. యా, ఏ అయితే ఇద్దరు కూడా ఇక్కడ ఇంకో టాపిక్ మాట్లాడతాం, సో దట్ ఈజీగా ఉంటుంది. సిపిసి ఎంత బిడ్డింగ్ పెడుతున్నా అది కూడా ఇంపార్టెంట్ కదా, అది కూడా చూద్దాం. ఏ అనే వ్యక్తి ఒక 30 రూపీస్ పర్ క్లిక్ అని పెట్టాడు బిడ్డర్. బి అనే వ్యక్తి 20 రూపీస్ పెట్టాడు. ఓకేనా? ఇప్పుడు ఎవరు టాప్లో వచ్చే ఛాన్సెస్ ఉంది? మన ప్రకారం పైన వచ్చింది. దీన్ని ఏమంటారు? యాడ్ ర్యాంక్ అంటారు. ఓకే, యాడ్ ర్యాంక్ అంటే ఏంటి? పొజిషన్ ఆఫ్ యువర్ యాడ్, అంతే కదా. ఏడ కనిపిస్తుంది. ఎన్ని పొజిషన్స్ ఉంటాయండి మొత్తం? 7 ఉంటాయి కదా. ఎక్కడెక్కడ? టాప్ 4, బాటమ్ 3 కదా. ఇప్పుడు అది మారిపోయింది. సో గూగుల్ యాడ్స్లో ఏది పర్మనెంట్ కాదండి. అది వాడి టూల్ కాబట్టి ఆయన నచ్చినట్టు చేస్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేశారా యాడ్ ఎక్కడెక్కడ కనిపిస్తుందో? అవి అబ్జర్వ్ చెప్పండి. టాప్ 3 కనిపిస్తుంది సార్. ఇప్పుడు కొత్తగా ఎట్లా టెస్ట్ చేస్తుందంటే, పైన 2 యాడ్లు కనిపిస్తాయి, తర్వాత జిఎంబి రిజల్ట్స్, ఆర్గానిక్ రిజల్ట్స్, మధ్యలో కూడా యాడ్ వస్తుందండి. హీస్ ట్రైయింగ్ లైక్ దట్. ఆల్రెడీ నాకు కనిపించింది. ఓకే, ఇక వాడి ఇష్టం, ఎట్లా పడతా అట్లా చేసుకొని. ఇంకొకటి నేను ఈ 12 ఏళ్ళ నేను గమనించింది ఏంటంటే, గూగుల్ మనోడు జరా రెమో లాగా అనమాట, అపరిచితుడి సినిమా లాగా, రాము రెమో ఇట్లా ఉంటుంటారు అనమాట. స్టార్టింగ్లో ఏమైందంటే, అరే నేను చాలా మంచోని, కస్టమర్స్కి మంచి వాల్యూ ఇవ్వాలి కాబట్టి యాడ్స్ని, ఆర్గానిక్ రిజల్ట్స్ని డిస్టింగ్విష్ చేయాలని చెప్పేసి అప్పట్లో టాప్ సెక్షన్లో యాడ్స్ కనిపించినప్పుడు అన్ని బ్లూ కలర్ కనిపిస్తుంది. అది చూస్తే అర్థమైపోతుంది ఇది యాడ్స్ అని. వెరీ రేర్ పీపుల్ క్లిక్ చేస్తుండే.
ఇదేదో ప్రాబ్లం ఉందిరా నాయన అనుకొని ఏం చేసిండు, మొన్నటి వరకు ఎట్లుంటాయి రిజల్ట్స్, నీకు యాడ్ పక్కల యాడ్ అని కనిపిస్తుంది ఏడి అని, కానీ కలర్ తీసేసాడు, క్లిక్స్ బాగా వచ్చినాయి, కానీ అక్కడ యాడ్ అని కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి, ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, స్పాన్సర్డ్ అని వస్తుంది సార్ పైన. పైన ఒక్కటే వస్తుంది స్పాన్సర్డ్ లైన్ అని, Yes, sir. కింద అది యాడా కాదా అనేది ఎవరికి అర్థం కాదు. అర్థమవుతుందా ఇక్కడంతా? బీయింగ్ మార్కెటర్గా మీరు ఇవన్నీ కూడా గుర్తుపట్టాలి. దీన్ని బట్టి మనకు లాభం ఉంది. ఇప్పుడు నేను ఆర్గానిక్లో మేము టాప్ పొజిషన్లో వచ్చినా కూడా ఓడిఎంటీ టాప్ 3లో ఉన్నా కూడా మనకు అన్ని క్లిక్స్ వస్తలేదు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పైన క్లిక్ చేసి వెళ్ళిపోతున్నారు. అంటే గూగుల్ యాడ్స్కి బాగా వాల్యూ ఉంది ఇప్పుడు. బికాస్ పీపుల్ నార్మల్ పీపుల్కి అర్థమవుతలేదు అది రియల్ యాడా అయిందనేది. సో క్లిక్స్ పెరిగిన ఒకప్పుడు 130 మంది యాడ్స్ క్లిక్ చేస్తుండే, ఇప్పుడు ఇట్లా ఉంటే 170 మంది క్లిక్ చేస్తారు, 70 పీపుల్ క్లిక్ చేస్తున్నారు. సో యాడ్స్కి బాగా వాల్యూ ఉంది. పైన ఒక్కటే స్పాన్సర్డ్ రిజల్ట్స్ అని పెట్టిండు అనమాట. సో హీ కీప్ ఆన్ చేంజింగ్ ఇట్. యా, సో మొత్తం మీద యాడ్ ర్యాంక్ అంటే పొజిషన్ ఆఫ్ యువర్ యాడ్. సో సిపిసి ప్రస్తుతానికైతే ఇదే అనుకుందాం, మనం కూడా నేర్చుకుంది ఇదిగా, ఎక్కువ సిపిసి పెడితే వాళ్ళు టాప్ వస్తారు. కానీ ఇది నిజం కాదు, ఇది కూడా మారుతుంది. నేను చెప్తా అది ఎట్లా అన్నది ఈరోజు. సిపిసి 30 రూపాయలు పెట్టాడు, ఈయన 20 రూపీస్ పెట్టాడు. కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. అబ్వియస్గా ఈయన టాప్లో ఉంటాడు కదండి, ఈయన ఫస్ట్ వస్తాడు, ఈయన సెకండ్ వస్తాడు కదా. 100 మంది సర్చ్ చేశారండి ఆ కీవర్డ్ గురించి. సో హౌ మెనీ ఇంప్రెషన్స్ ఫర్ ఏ, హౌ మెనీ ఇంప్రెషన్స్ ఫర్ బి? యా, 100 వస్తాయి సార్. 100 వస్తాయి కదా సార్. 100 వస్తాయి సార్. ఏకు 100 వస్తాయి, బి మీకు కూడా 100 వస్తాయి సార్. వెరీ గుడ్. అంటే బి కూడా 100 సార్లు కనిపిస్తుంది కదా, ఏ 100 సార్లు కనిపిస్తుంది, బి 100 సార్లు కనిపిస్తుంది. క్లిక్స్ మనం లెక్కేసుకున్నాం, మామూలుగా ఏ టాప్లో ఉంది కాబట్టి 100కు 100 మంది యాడే క్లిక్ చేస్తున్నాం అనుకుందాం. 80 మంది ఏ పైన క్లిక్ చేశారు, 20 మంది బి పైన క్లిక్ చేశారు. అందరూ ఏ పైన క్లిక్ చేయాల్సిన గ్యారంటీ లేదు. ఇప్పుడు ఈయన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఎన్రోల్ టుడే అని పెట్టాడు, ఈయన 100% జాబ్ అని పెట్టాడు. దర్ ఈస్ అ పాసిబిలిటీ 20 పీపుల్ క్లిక్ ఆన్ హియర్ అనుకుందాం. ఇప్పుడు క్లిక్ త్రూ రేట్ ఫార్ములా చెప్పండి. నంబర్ ఆఫ్ క్లిక్స్ 80/100 × 100 అంటే ఎంత? 80%. 80%. 80%. బి ఎంత? 20%. 20%. అసలు ఇంత సీన్ ఉండదులే, కానీ 12%, 10% వచ్చిందంటే చాలా ఎక్కువ సిటిఆర్. దిస్ ఈజ్ సిటిఆర్ అండి. అయితే ఏంది దీనివల్ల నాకు లాభం ఏంది అని అంటే, ఇక్కడ గూగుల్ ఒకటి కనిపెట్టింది, క్వాలిటీ స్కోర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. Quality score. Quality score is a score given by Google. It is from 1 to 10. 1 is minimum, 10 is maximum. మనం 10 రావడానికి ట్రై చేయాలి. క్వాలిటీ స్కోర్ డిపెండ్స్ ఆన్ 3 parameters: CTR, ad relevance, ల్యాండింగ్ పేజ్, ఎక్స్పీరియన్స్. ఈ మూడింటి పైన డిపెండ్ అయి ఉంటుంది. సో క్వాలిటీ స్కోర్ సిటిఆర్ మీద డిపెండ్ అవుతుంది. మరి సిటిఆర్ దేని మీద డిపెండ్ అవుతుందండి? మోస్ట్లీ క్లిక్స్ పైన కదా అండి. మళ్ళీ క్లిక్స్ దేనిపైన డిపెండ్ అవుతాయండి? యాడ్ పొజిషన్ పైన కదా అండి. ఓకే, క్లిక్స్ డిపెండ్స్, ఒక్కొక్కసారి యాడ్ పొజిషన్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ యువర్ యాడ్ కూడా కావచ్చు. ఓకే, క్వాలిటీ ఆఫ్ యాడ్ అంటే ఒక్కొక్కసారి 3rd ప్లేస్ ఉన్న కొడతారు, బట్ క్లిక్సే అనుకుందాం. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు, సింపుల్ ఫండా. when you're running a campaign for the first time, go with a good CPC. ఓకే, అంటే మంచి బడ్జెట్ పెట్టండి. గుడ్ సిపిసి పెడితే ఏమవుతుందండి? వాట్ హ్యాపెన్స్? సిపిసి గుడ్ పెడితే ఏమవుతుంది? ఇంప్రెషన్స్ క్లిక్స్ కూడా మంచిగా ఉంటాయి. యాడ్ పొజిషన్ మంచిగా ఉంటుంది. యాడ్ పొజిషన్ మంచిగా ఉంటే ఏమవుతుంది? క్వాలిటీ స్కోర్ క్వాలిటీ స్కోర్ వదిలేసేయండి, క్వాలిటీ స్కోర్ వదిలేసేయండి. ఇంప్రెషన్స్ క్లిక్స్ బాగా వస్తాయి సార్. క్లిక్స్ బాగా వస్తాయి. క్లిక్స్ బాగా వస్తే ఏమవుతుంది? సిటిఆర్ కూడా సిటిఆర్ పెరుగుతుంది. సిటిఆర్ పెరిగితే ఏమవుతుంది? క్వాలిటీ స్కోర్. యాడ్ క్వాలిటీ స్కోర్ పెరుగుతుంది. క్వాలిటీ స్కోర్ పెరిగితే ఏమవుతుంది? సిపిసి విల్ రెడ్యూస్. దిస్ ఈస్ ద ఫార్ములా. నువ్వు 100 రూపాయలు ఇస్తున్నావు పర్ క్లిక్, గూగుల్ 100 రూపాయలు తీసుకో అని చెప్పినావు అనుకో,
నువ్వు మంచిగా ఉన్నావు, నీ పొజిషన్ బాగుంది, నీ యాడ్ కాపీ బాగుంది, తర్వాత క్లిక్స్ మస్తు వస్తేనే సిటిఆర్ బాగుంది, క్వాలిటీ స్కోర్ కూడా బాగుంది అనుకో, 10 క్వాలిటీ స్కోర్ మెయింటైన్ చేసినావు అనుకో, 8 to 10 మెయింటైన్ చేసినావు అనుకో, గూగుల్ ఏమని చెప్తుంది, నాయన 100 రూపాయలు కడుతున్నా పర్లేదులే, 60 రూపాయలు కట్టు, నీకు పైన ఇస్తా అని చెప్తుంది. అయితే నీ కింద ఒకటి 90 రూపాయలు కడతాడు, వాడు సెకండ్ ప్లేస్కి వస్తాడు. ఇప్పుడు చెప్పండి, యువర్ కాంపిటీటర్ సిపిసి ఇస్ 90, యువర్ సిపిసి ఇస్ 60, బట్ యువర్ కమింగ్ ఆన్ ఫస్ట్. ఇప్పుడు అర్థమవుతుందా? యాడ్ ర్యాంక్ అనేది సిపిసి మీద డిపెండ్ Yes. కాదని. ఆమె కరెక్ట్? ఎస్ సార్. Yes. క్వాలిటీ స్కోర్ మ్యాటర్స్. కాబట్టి మనం పీసులు లాగా చేయొద్దు. ఫస్ట్ పోయినప్పుడు మంచిగా పోండి, ఆటోమేటిక్గా తగ్గుతుంది. కాకపోతే ఇది ఓన్లీ సిపిసి మీదనే డిపెండ్ కాదండి, ఓవరాల్ నీ యాడ్ కాపీ, ఆ హెడ్లైన్స్ ఎట్లా రాస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. ఓకే, తర్వాత కస్టమర్ వెబ్సైట్కి వచ్చినప్పుడు అది ఫాస్ట్గా లోడ్ అవుతుందా లేదా, మొబైల్ ఫ్రెండ్లీయా లేదా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్స్ అనమాట. అవన్నీ కూడా మంచిగా మెయింటైన్ చేయాలి. అందుకే క్వాలిటీ స్కోర్ అనేది సిటిఆర్ అంటే మనం చెప్పిన ఆల్రెడీ గుడ్ సిపిసి ఉంటే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ క్లిక్స్ వస్తుంది. సిటిఆర్ మోస్ట్లీ డిపెండ్స్ ఆన్, అగైన్ ఐల్ ట్రై టు అండ్ యువర్ యాడ్ కాపీ. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫస్ట్ ప్లేస్లో ఉన్నా కూడా సెకండ్ ప్లేస్లో ఉన్న యాడ్ చాలా బాగుంది అనుకోండి, పీపుల్ క్లిక్ ఆన్ దట్. కాబట్టి సిటిఆర్ డిపెండ్స్ మోస్ట్లీ ఆన్ సిపిసి అండ్ యువర్ యాడ్ కాపీ. ఈ రెండు మంచిగా ఉంటే బెటర్ పొజిషన్లో ఉంటావు, బెటర్ క్లిక్ చేస్తారు అనమాట. ఇవన్నీ ఒక్కదానికొకటి రిలేటెడ్ అండి. ఈరోజు నేనేం చెప్తున్నానో అన్నీ ఒకదానికొకటి రిలేటెడ్. అండ్ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ అడుగుతారు మీకు గూగుల్ యాడ్స్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో క్వాలిటీ స్కోర్ డిపెండ్స్ ఆన్ సిటిఆర్, యాడ్ రెలవెన్స్. ఇప్పుడు యాడ్ రెలవెన్స్ అన్నామంటే గూగుల్లో కస్టమర్ ఏమని సర్చ్ చేస్తుండు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తుండు. ఓకే, నీ యాడ్ కాపీ ఎలా ఉందంటే, నీ యాడ్ కాపీ వెబ్సైట్ డిజైనింగ్ కోర్స్ ఇన్ హెచ్వైడి. ఇది కరెక్టా అండి? కాదు సార్. No, sir. ఇది కరెక్టా? Not relevant. ఎలాంటి పొజిషన్లో ఇట్లా వస్తాయి యాడ్స్? వెన్ యూ డూ దిస్, ఏ టైంలో వస్తాయి ఇట్లా? చాలా ఇంపార్టెంట్ ఇది. గెస్ చేయండి, మీరు నార్మల్ గెస్ చేయండి. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడగండి. క్వశ్చన్ ఏంటి? నీ కీవర్డ్ ఏంది? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్కి నువ్వు యాడ్ రన్ చేస్తున్నావు. ఓకే, కానీ నీ యాడ్ కాపీ వచ్చేసి వెబ్సైట్ డిజైనింగ్ కోర్స్ ఇన్ హెచ్వైడి. ఇది రిలవెంట్ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటిది వస్తుంది అంటున్నా. Headlines ని pin సార్ చేయకుండా బ్రాడ్ మ్యాచ్ యూజ్ చేసిన సో ఈ యాడ్ రిలవెన్స్ తప్పు రావడానికి కారణం ఏంటంటే, ఒకటి బ్రాడ్ మ్యాచ్ వాడడము, సెకండ్ ఆల్ కీవర్డ్స్ ఇన్ వన్ యాడ్ గ్రూప్. ఎన్నో కీవర్డ్స్ తయారు చేస్తారు, అన్ని కీవర్డ్స్ అన్నీ కూడా ఒకటే యాడ్ గ్రూప్లో పెడతారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి చేయాలి, సెగ్రిగేట్ చేయాలి. ఎందుకంటే వెబ్సైట్ డిజైనింగ్ అన్నా, ఎస్ఈఓ అన్నా, గూగుల్ యాడ్స్ అన్నా అన్నీ దీనికి ఎందుకు వస్తాయని చేస్తారు. అట్లా కాదు. మనము ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు కార్ రెంటల్స్ ఇన్ హైదరాబాద్ వేరే, సెల్ఫ్ డ్రైవ్ కార్స్ వేరే, అవునా? కార్ రెంటల్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేసినప్పుడు సెల్ఫ్ డ్రైవ్ కార్ వస్తే అది యాడ్ రిలవెన్స్ అండి? కాదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా బ్రాడ్ మ్యాచ్ వాడద్దు, అన్ని కీవర్డ్స్ను ఒకటే యాడ్ గ్రూప్లో పెట్టద్దు, సెగ్రిగేట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఎంత సెగ్రిగేట్ చేసి ఎన్ని యాడ్ గ్రూప్స్ చేసి రిలవెంట్ చేస్తే అంత బెటర్గా యాడ్ రిలవెన్స్ ఉంటుంది. సో యాడ్ రిలవెన్స్ నీ చేతిలోనే ఉంది. 5 నిమిషాల క్యాంపెయిన్ చేయడం గ్రేట్ కాదు, 5 గంటలు తీసుకో కావలిస్తే, తర్వాత మొత్తం సంతోషంగా ఉంటావు. ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. అర్థమైందండి యాడ్ రిలవెన్స్ అంటే? ఎస్ సార్. Yes, sir. So based on your match type, at the same time, based on how you segregate your ad groups also very important. Landing page experience అంటే లోడింగ్ టైము, అపియరెన్స్, అందులో ఉండే మ్యాటర్ కూడా కొంచెం ట్రస్టబుల్గా. కరెక్ట్.
ఇదిగో ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని వెబ్సైట్ నేను చెప్పాను కదా, మీరు గూగుల్ యాడ్స్ రన్ చేసేటప్పుడే మీరు ల్యాండింగ్ పేజ్ మంచిగా ఉండాలని మనం కష్టపడి చేసినాం. యూ షుడ్ నాట్ హ్యావ్ అ మల్టిపుల్ సిటీ కాల్ టు యాక్షన్ బటన్స్. వేరే వేరే దగ్గరకు పోవద్దు, మన సింగిల్ గోల్ ఉండాలి. అట్ ద సేమ్ టైం అది స్లోగా లోడ్ అవుతుంది అనుకో, కస్టమర్ ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. మొబైల్ ఫ్రెండ్లీ లేదు కాబట్టి ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెడతాం కాబట్టి మంచిగా ఉండాలి. దెన్ నీకు క్వాలిటీ స్కోర్ మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ మళ్ళీ పర్సంటేజ్ తీసుకుంటే ఒక్కొక్క దానికి సిటిఆర్కి వెయిటేజ్ 50% ఉంటుందండి. ఎక్కువ ఇంపార్టెన్స్ 50 వస్తుంది. యాడ్ రిలవెన్స్కి 30% ఉంటుంది. ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్కి 20%. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టడం జస్ట్ ఐడియా అంతే. క్వాలిటీ స్కోర్లో ఎక్కువ వెయిటేజ్ దేనికి అంటే సిటిఆర్ అంటే మోస్ట్లీ నీ సిపిసికే ఎక్కువ ఇంపార్టెన్స్, దాని తర్వాతనే రిమైనింగ్ థింగ్స్. ఎనీ క్వశ్చన్? నో సార్. ఓకే, 1 సెకండ్. సో ఈ క్వాలిటీ స్కోర్ ఎంత ఉంటే బాగుంటుంది మరి? క్వాలిటీ స్కోర్ ఎయిట్ టు 10 ఈజ్ ఆల్వేస్ గ్రేట్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి, అంత ఈజీ కాదు. 8 to 10 ఉంటే ఎక్సలెంట్. మీకు అక్కడ కనిపిస్తుంది, మీరు చెక్ చేశారా క్వాలిటీ స్కోర్ ఎట్లుంటుందో? ఎస్ సార్. అనిపించిందా? ఓకే. 2 సార్. 5 to 7 అయితే యావరేజ్ అండి, బిలో 5 అయితే పువర్. మీకు అక్కడ నంబర్ కనిపిస్తే నేను చూపిస్తా, క్వాలిటీ స్కోర్ ఎక్కడ ఉంటుందో నేను చూపిస్తా. ఓకే, సో ఫార్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? షల్ ఐ గో ఫర్ అనదర్ ఫార్ములా? ఎస్ సార్. రైట్. అయితే ఈ క్వాలిటీ స్కోర్ ఎట్లా మనని క్యాలిక్యులేట్ చేస్తుందో చూద్దాం ఇక్కడ. ఓకే, ఈ క్వాలిటీ స్కోరు సిపిసి మనం ఇస్తాం, క్వాలిటీ స్కోర్ మనం ఇస్తామా అండి? ఎవరు ఇస్తారు క్వాలిటీ స్కోర్? గూగుల్ అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ స్కోర్ మనం ఇయ్యము, గూగుల్ ఇస్తుంది. ఓకే, లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. A B second CPC quality score. CPC is 100, bid is 50. ఇక్కడ 2 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఏ అనే ఒక కస్టమర్ ఉన్నాడు, ఆయన సిపిసి 100 రూపీస్. బి అనే కస్టమర్ సిపిసి 50 రూపీస్. క్యాంపెయిన్ రన్ అవుతుంది. ఫస్ట్ ఏనే టాప్లో ఉంది, బి కింద ఉంది. కానీ మెల్లమెల్లగా ఇవన్నీ చెక్ అయింది, ఇంప్రెషన్స్ అన్నీ వస్తున్నాయి, క్లిక్స్, సిటిఆర్ ఎంత, యాడ్ రెలవెన్స్ అన్ని చూసిన తర్వాత గూగుల్ ఏం చేసింది, క్వాలిటీ స్కోర్ క్యాలిక్యులేట్ చేసింది. క్యాలిక్యులేట్ చేసి ఏం చేసింది, ఈయనకు క్వాలిటీ స్కోర్ 5 ఇచ్చింది, ఈయనకు క్వాలిటీ స్కోర్ 10 ఇచ్చింది. ఇది మనం కాదు, గూగుల్ ఇచ్చింది బేస్డ్ ఆన్ దీస్ పారామీటర్స్. అయితే ఇప్పుడు నేనేం చెప్పానండి మీకు, క్వాలిటీ స్కోర్ మంచిగా ఉంటే ఏమవుతుందని చెప్పాను? సిపిసి సిపిసి ఇప్పుడు ఇక్కడ యాడ్ ర్యాంక్ అండి. యాడ్ ర్యాంక్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే సిపిసి ఇంటూ క్వాలిటీ స్కోర్, దీని యాడ్ ర్యాంక్ స్కోర్ అంటారు. సిపిసి ఇంటూ క్వాలిటీ స్కోర్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఓన్లీ సిపిసినే క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఓన్లీ సిపిసినే క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏమవుతుంది, క్వాలిటీ స్కోర్ బాగాలేదు కాబట్టి యూజర్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్. శ్రావణి, ఎనీ క్వశ్చన్స్? యా, ఓన్లీ సిపిసినే క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏమవుతుందంటే నీకు క్వాలిటీ లేకపోతే బాగుండదు కాబట్టి దట్స్ నాట్ గుడ్.
ఓన్లీ క్వాలిటీ స్కోర్ కూడా గూగుల్ క్యాలిక్యులేట్ చేయదండి. నువ్వు క్వాలిటీ స్కోర్ 10 మెయింటైన్ చేసి నువ్వు సిపిసి ₹1 పెడితే నడుస్తుందా అండి? ఇస్ ఇట్ కరెక్ట్? నో సార్. నో కదా. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్, ఇది మీకు బెటర్గా అర్థం కావడానికి. మీరు స్కూల్లో ఉన్నారండి, మీకు మ్యాథ్స్లో 100 మార్కులు వచ్చినాయి, అంత మాత్రాన మీరు క్లాస్ టాపర్ అవుతారండి? నో సార్. క్లాస్ టాపర్ కావాలంటే ఏం చేయాలి? వీటిలో రావాలి. ఆల్ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్ ఏం చేస్తారు? టోటల్ చేస్తారు, అవునా? మ్యాథ్స్లో 100 మార్కులు వచ్చి సైన్స్లో 5 మార్కులు వచ్చింది అనుకో, యూ కాంట్ బి ఎ టాపర్. ఇంకొక పర్సన్ అన్నింటిలో 80 వచ్చింది అనుకో, దేర్ ఈస్ అ పాసిబిలిటీ ఈజ్ ఎ టాపర్. ఏం చేస్తారు? మనం అడిషన్ చేస్తాం అన్ని. ఇక్కడ ఏం చేసింది గూగుల్, ఏం చేసిందంటే సిపిసిని క్వాలిటీ స్కోర్ని మల్టిప్లై చేసేది. సో యాడ్ ర్యాంక్ స్కోర్ అంటే సిపిసి ఇంటూ క్వాలిటీ స్కోర్. సిపిసి ఇంటూ క్వాలిటీ స్కోర్ ఇప్పుడు ఎంత వస్తుందండి? 100 into 5 500, 50 into 100. సరే, మనం బెటర్ కోసం 60 పెట్టుకుందాం, సో ఈజీగా ఉంటుంది. 600. ఇప్పుడు ఏమవుతుంది? యాడ్ ర్యాంక్ స్కోర్ ఎవరు మంచిగా ఉంటే వాళ్ళు టాప్లో వస్తారు. ఇప్పుడు ఎవరు వస్తారండి? ఫస్ట్ పొజిషన్లో బి ఫస్ట్ పొజిషన్లో వస్తుంది. నౌ హీ విల్ బి ఇన్ ఫస్ట్ పొజిషన్, దిస్ guy will be in second position. This proves that high CPC will not guarantee your top rank. High CPC will not guarantee your top rank. High quality score also no. రెండు ఇంపార్టెంట్ అన్నది మీకు గుర్తుపెట్టుకోవాలి. రెండు ఇంపార్టెంట్. సిపిసి మంచిగా పోవాలి, మన యాడ్ కాపీస్ మంచిగా పెట్టుకోవాలి, బ్రాడ్ మ్యాచ్ పెట్టకూడదు, రిలవెంట్ యాడ్ కాపీస్ చేయాలి, కీవర్డ్స్ డిఫరెంట్ కీవర్డ్స్ డిఫరెంట్ యాడ్ గ్రూప్స్ పెట్టాలి, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండాలి. ఇవన్నీ మెయింటైన్ చేస్తే దెన్ యూ విల్ బి సేఫ్. అంటే సిపిసి తగ్గుతుంది అంటే తగ్గదని కాదు, కానీ తక్కువ అమౌంట్గా యూ విల్ బి ఆన్ టాప్. ఓకే, మేక్ సెన్స్ సార్. Yes, sir. Any questions? No questions? Clear ఉందా? Yes, sir. యా, అగైన్ మళ్ళీ హౌ టు ఇంప్రూవ్ క్వాలిటీ స్కోర్ అంటే మనం చెప్పినట్టు కీవర్డ్ రెలవెన్స్ ఉండాలి, సిటిఆర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, యాడ్ రెలవెన్స్ ఉండాలి, ల్యాండింగ్ పేజ్ మంచిగా ఉండాలి, ఎక్స్టెన్షన్స్ వాడాలి. యాడ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, ఎక్స్టెన్షన్స్ మెయింటైన్ చేస్తే కూడా బాగుంటుంది. అది నేర్చుకుందాం మనం, ఎక్స్టెన్షన్స్ ఎట్లా చేయాలనేది మనం నేర్చుకుంటాం. ఓకే, యాడ్ ర్యాంక్ అంటే ఏంటండి? పొజిషన్ ఆఫ్ ది యాడ్. పొజిషన్ ఆఫ్ యువర్ యాడ్. అయితే ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనము 100 ఇచ్చామండి. ఇది ఫర్గెట్ అబౌట్ దిస్ క్వాలిటీ స్కోర్ అంతా. ఏ బిడ్డింగ్ 100, బి బిడ్డింగ్ 60. ఓకే, ఇప్పుడు మ్యాక్స్ సిపిసి ఇచ్చామనుకోండి, గూగుల్ ఏ యాడ్ పైన క్లిక్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తుందండి పర్ క్లిక్? 60 అబోవ్ సార్. 60 rupees. 61. 61. వెరీ గుడ్. ఎట్లా చెప్తున్నావు నువ్వు? Competitor CC అంటే మన plus 1. కాంపిటీటర్ 60 కాబట్టి దానికంటే 1 rupee. అంటే యాడ్ ర్యాంక్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నావు అంటే కాంపిటీటర్ సిపిసి ప్లస్ 1 రూపీ, అంతేనా? Yes. సార్. ప్లస్ 0.01 రూపీ తీసుకుంటుంది యాక్చువల్గా. అంటే డాలర్స్లో తీసుకుంటుంది యాక్చువల్గా, అక్కడ కరెన్సీలో. ఏందో కానీ చాట్ జీపీటీ నన్ను